పరిమితులతో ఎల్ఆర్ఎస్ గడువు మరో నెలపాటు పొడిగింపు. లేఅవుట్ల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వన్ టైం సెటిల్మెంట్ పథకాన్ని మరో నెల రోజులు పొడిగించాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. సోమవారం ఈ పథకం గడువు ముగిసిన నేపథ్యంలో మరో నెల రోజులు కొనసాగించాలని నిర్ణయించిన ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే గడువు పొడిగించిన రాయితీ మొత్తంపై కొన్ని పరిమితులు విధించనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం మొత్తం చెల్లించాల్సిన ఫీజులో 25% రాయితీ ఇస్తుండగా ఇకపై మొదటి 15 రోజులు అంటే ఏప్రిల్ 1 నుంచి 15 వరకు ఈ రాయితీని 15%కి తగ్గిస్తారు. తర్వాత 15 రోజుల్లో రాయితీని పూర్తిగా ఎత్తివేయనున్నారు. అంటే మొత్తం ఫీజు చెల్లించాలన్నమాట. రాష్ట్రంలో లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ఓటీఎస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 2020లో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ఆధారంగా చేసుకున్న దరఖాస్తుదారులకు 25% రాయితీని ఫీజు చెల్లించేందుకు ఈ పథకాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటి వరకు దాదాపు 4 లక్షల మంది దరఖాస్తుదారులు 1200 కోట్ల వరకు ఫీజు చెల్లించారు. అయితే ఈ పథకం అమలు చేసిన తర్వాత కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. అధికారులు వీటిని పరిష్కరించేలోపు గడువు తేదీ సమీపించింది. పర్వదినాల కారణంగా 2 రోజుల్లో కార్యకలాపాలు మందగించాయి. ఈ నేపథ్యంలో గడువు పొడిగించాలన్న వినతులు వచ్చాయి. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఓటీఎస్ను మరో నెల రోజులు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తుంది. రాజీవ్ యువ వికాసం గడువు 14 వరకు పెంపు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెల్లడి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకం గడువు ఏప్రిల్ 14 వరకు పొడిగించినట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ నుంచి గ్రౌండింగ్ వరకు నిరుద్యోగ యువతకు ఇబ్బందులు లేకుండా సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రగతి భవన్ నుంచి సిఎస్ శాంతికుమారి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ నిరుద్యోగ యువత సొంత కాళ్లపై నిలబడాలన్న ఆశయంతో ఈ పథకాన్ని చేపట్టాం. మండల పరిషత్ పురపాలక కార్యాలయాల్లో దరఖాస్తులు అందుబాటులో పెట్టాలి. అభ్యర్థులు అక్కడే దరఖాస్తు చేసుకునేలా ఏర్పాట్లు చేయాలి. అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పేర్కొన్నారు. ఈ పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు పరిశ్రమల శాఖ అవగాహన కల్పిస్తుందని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ప్రణాళికల శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అండ్ ఎస్సీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. రాజీవ్ యువ వికాసం అనేది ఒక మంచి పథకము. ఇది అప్లై చేసుకుంటే 4 లక్షల వరకు ఉన్నది. 50,000 వరకు అయితేనేమో ఏం సబ్సిడీ లేదు, ఫ్రీ. కాకపోతే ఏంటంటే ఎలిజిబిలిటీ ఏంటంటే ఒక ఇన్కమ్ సర్టిఫికెటు, రేషన్ కార్డు, వీళ్ళకి కొన్ని సంబంధించినవి కావాలి. ఇది కూడా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ అందరు ఇప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోయింది అని అంటున్నారు కదా. అసలు రియల్ ఎస్టేట్ ఇప్పుడు స్టార్ట్ అయింది. నెక్స్ట్ 3 నెలల త్రిబుల్ ఆర్ ఎక్కడైతే ఉన్నదో త్రిబుల్ ఆర్ చుట్టూ ప్రాంతాలలో మీరు భూములు కొనుక్కుంటే ఒక 3-4 నెలల తర్వాత మీకు డబల్ అవుతాయి. ఎందుకంటే త్రిబుల్ ఆర్ తర్వాతనే పరిశ్రమలు వస్తున్నాయి. త్రిబుల్ ఆర్ లోపల ఏంటంటే ఇప్పుడు పర్యావరణం దెబ్బతిన్నదని చెప్పేసి త్రిబుల్ ఆర్ అవతలనే పర్మిషన్లు ఇస్తున్నారు. కాబట్టి ఎవరైనా ప్లాట్లు కొనాలి అని అనుకుంటే త్రిబుల్ ఆర్ చుట్టూ ఆ రేడియస్ ఒక 1-2 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ సరౌండింగ్లో కొనుక్కోండి. ఒక 3 నెలలలో ఖచ్చితంగా మీకు డబల్ అవుతుంది. ఎందుకంటే గతంలో ఒక ముఖ్యమంత్రి ఉండే, గప్పాల ముఖ్యమంత్రి, అప్పుడు ఎక్కడనో రాచకొండలో తిరిగి ఫిలిం సిటీ ఏర్పాటు చేస్తా ఇక్కడ అని చెప్పిండు. కానీ ఆయన చేయలేదు, దాన్ని గాలికి వదిలేసిండే వెళ్ళిపోయిండు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఫిలిం సిటీ కట్టాలన్న ఆలోచనతో ఉందన్నట్టు సమాచారము. అందుకనే ముందుగా మీరు ఆ సరౌండింగ్ల భూములు కొనుక్కుంటే మీ అదృష్టం ఒక 3-4 నెలల్లో మీకు డబల్ అవుతుంది. ఒకవేళ మీరు కొన్నా కానీ భూమి మీద పెట్టిన పైసలు ఎక్కడికి పోవు. ఖచ్చితంగా త్రిబుల్ ఆర్ చుట్టూ పెడితే మాత్రం 100% మీకు రెట్టింపు అయితే వస్తుంది. ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. ఈ లోపల కొంతమంది కొనేసుకుంటున్నారు. ఈ లోపల మీరు కూడా జాగ్రత్త పడండి. ఎందుకంటే మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాము. మీరు బాగుపడితే మమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు, అంతే కదా.